నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు తెలుగు యొక్క గొప్పతనాన్ని అభివర్ణిస్తున్న వక్తలు వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా అంటూ విమర్శించిన మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని వెల్లడి. శారదా కళాశాలలో ఘనంగా జరిగిన గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు కళాశాల గొప్పతనాన్ని వివరించిన అతిథులు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో 2వ రోజు ఆదివారం కేబీఎన్ కళాశాలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 2వ రోజు మహాసభలో భాగంగా చెరుకూరి రామోజీరావు సభా వేదికలో తెలుగు న్యాయపాలన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా పరంగా న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాషలోనే తీర్పులు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆంగ్లేయుల పాలనలో సిపి బ్రౌన్ ఇచ్చిన తీర్పులన్నీ తెలుగులోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికార భాషా చట్టం ఉన్న అమలుకు నోచుకోని దుస్థితి నేడు తెలుగు రాష్ట్రాలలో ఉందన్నారు. ఆత్మాభిమానం కలిగిన ప్రతి తెలుగువారు తెలుగులోనే మాట్లాడాలని, తెలుగు వారందరికీ ఇంగ్లీష్ జాడ్యం పట్టుకుందని, మాతృభాష బాగా నేర్చుకుంటే ఇతర భాషలు నేర్చుకోవడం సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఈ తెలుగులో న్యాయపాలన సదస్సు అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది, చాలా క్లిష్టతరమైనది కూడా. ఎందుకంటే మనకి పరిపాలనలో తెలుగు అంతంత మాత్రంగా ఉంది. ఇంకా న్యాయపాలనలో తెలుగు గురించి ఏం ఆలోచిస్తామనే ఆలోచనలో ఉండేవాడు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఆ సభల సందర్భంలో ఈనాడు పత్రికలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం చదివి ఆ తర్వాత వారిని నేను వెళ్ళి కలవటం జరిగింది. అప్పుడు వారు జ్యుడిషియల్ అకాడమీకి అధ్యక్షులుగా కూడా ఉండేవారు. అప్పుడు వారు ఒక సూచన చేశారు. అధికార భాషా సంఘం జ్యుడిషియల్ అకాడమీ కలిసి న్యాయపాలన మీద ఒక సదస్సు నిర్వహిద్దాం అని చెప్పి వారు చెప్పటం, దాంతో మేము 2013 ఫిబ్రవరి 10వ తారీఖున హైదరాబాద్ జూబ్లీ హాల్లో సదస్సు నిర్వహించాం. ఎందుకంటే ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ సదస్సు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే భీమపాక నగేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అండ్ మండల బుద్ధప్రసాద్ గారు, అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మా సోదరుడు నగేష్ మాట్లాడిన విధంగా మేము మాట్లాడలేము అనేది ముందుగా మీ అందరి ముందు అంత చమత్కారంగా మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ మాట్లాడిన విధంగా మేము మాట్లాడలేము అనేది ఒప్పుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను
ఆహ్వానించి తెలుగులో న్యాయ పరిపాలన సదస్సు అని నిర్వహించదలిచినట్లుగా ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం. తెలుగులో తీర్పు రాశాను అన్న గుర్తింపుతో మీ ముందు నిలబడి మీతో తెలుగులో న్యాయ పరిపాలన అనే విషయాన్ని ఆలోచించినప్పుడు అంటే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, తెలుగు మాటల్లో తెలుగులో చెప్పుకోలేని చెప్పదగినవి ఉండొచ్చు, చెప్పుకోదగినటువంటి భావాలు కూడా ఎన్నో ఉండే పరిస్థితి కూడా ఉన్నటువంటిది. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం నీరుగారిపోయిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి సున్నా అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నూతన పాలసీ విధానాలను ఈ నెల 30-31 తేదీల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. భవన నిర్మాణానికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిని ప్రజలకు అందుబాటులోకి త్వరలో తెస్తామన్నారు. విజయవాడ నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో నెరెడ్కో ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నూతన పాలసీ విధానాలను ఈ నెల 30-31 తేదీల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. భవన నిర్మాణానికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిని ప్రజలు అందుబాటులోకి త్వరలో తెస్తామన్నారు. ఒకేసారి సుమారు 60,000 కోట్లతో ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అతి త్వరలో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో వివిధ రకాలైన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. నరక్ శాసనసభ్యులకి ఇక్కడికి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ నరెడ్కో సెంట్రల్ జోన్ డైరీ ఆవిష్కరణకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏమైందనేది. అమరావతి రాజధాని తీసుకుంటే
మూడు ముక్కలాటతో దాన్ని పూర్తిగా నాశనం చేశారు గత ప్రభుత్వం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ టోటల్గా నాశనమైన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నాకు మళ్ళీ ఇదే శాఖనిచ్చి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పటం. నేను మంత్రి కాగానే ఫస్ట్ దీంట్లో ఉన్న సమస్యలు ఏంది అని అధికారులతో డిస్కస్ చేయటం, ఎక్కువగా టౌన్ ప్లానింగ్ దాని మీద ఫోకస్. బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కళాశాల గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల రాకతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణం సంతరించుకుంది. వివిధ ప్రాంతాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన ఆనాటి విద్యార్థులు అందరూ కళాశాలలో కలవడంతో అప్పటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శారదా కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని చెప్పారు. ఎంతో మందికి విద్యను అందించి వారి జీవితాలలో వెలుగులు నింపిన శారదా కళాశాలకు రుణపడి ఉంటామని చెప్పారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నమస్కారం అండి. నేను శారదా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ని. నా పేరు నాగేశ్వర శర్మ. ఈ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు దాటిన సందర్భంలో పూర్వ విద్యార్థులని
అది వరకు ఇక్కడ పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడ పనిచేసి వేరే కళాశాలలో పనిచేస్తున్న వివిధ అధ్యాపకులందరినీ పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఇది కారణం ఏమంటే వచ్చే నెలలో కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగడానికి మేము ఆ ప్రయత్నంలో ఉన్నామండి. ఈ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు చాలా మందిని ఇక్కడ వీళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ ప్రేక్షకుల్లో చాలామంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి. వివిధ రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ ఈ కళాశాల మీద అభిమానంతో వచ్చారు. నేను పొద్దున మాట్లాడినప్పుడు చాలామంది నాతో వ్యక్తపరిచింది ఏంటంటే ఈ కళాశాలలో వారు చదివిన వారి తీపి గుర్తుని మర్చిపోలేకపోతున్నారు. వారికి అందరికీ కళాశాలను పరిచయం చేసి కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్న వివిధమైన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి. సొసైటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ భాగంగా ఇవాళ ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులందరికీ అల్యూమినీ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో విశేషం ఏమిటంటే సుమారు 500 పైన విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే 70 మంది పైగా పాత లెక్చర్స్ ఇక్కడ పనిచేసి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడిన లెక్చర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరూ ఇవాళ ఏంటంటే ఫ్యూచర్ ప్రణాళికలు వాళ్ళందరూ ఈ పిల్లలకి ఎలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించాలి, అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువుల్ని సన్మానించుకుని శుభ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి. ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా శ్రద్ధగా ఉపయోగించుకుంటున్నారు. సుమారు 500 పైన అల్యూమినీ మీట్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా న్యూజిలాండ్ పార్లమెంట్ మెంబర్ కూడా వారు కూడా మన కాలేజ్ స్టూడెంట్ వారు కూడా రావడం జరిగింది. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ హోదాల్లో ఉన్నా కూడా ఇక్కడ వచ్చేసరికి విద్యార్థులుగా మారి వారందరూ కూడా ఆనందడోలికల్లో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకుంటున్నారు. నేను కుందా రామనారాయణ, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ. మేరీమాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ వైభవాన్ని మేరీమాత ఉత్సవాలు, దసరా మహోత్సవాలు చాటి చెబుతాయని ఎంపీ అన్నారు. గుణదల మేరీమాత చర్చ్లో చర్చ్ కౌన్సిల్ సభ్యులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరగబోయే మేరీమాత ఉత్సవాలపై ఫాదర్ విలియం జయరాజ్ ఎలెటి కౌన్సిల్ సభ్యులతో కొన్ని అంశాలపై ఎంపీ చర్చించారు. ఇందులో భాగంగా మేరీమాతను దర్శించుకుని ఆశీస్సులు ఎంపీ శివనాథ్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ వైభవాన్ని, దసరా ఉత్సవాలు, మేరీమాత ఉత్సవాలు చాటి చెబుతాయన్నారు. మేరీమాత ఉత్సవాలకు ప్రభుత్వం తరపున కావలసిన సహాయ సహకారాలు తెలుసుకునేందుకు ఫాదర్ని కమిటీ సభ్యులతో సమావేశమయ్యాం. టూరిజం క్యాపిటల్లో రీజనల్ టూరిజం ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్నారు. రీజనల్ టూరిజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మేరీమాత ఆలయాన్ని దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారన్నారు. ఫాదర్ విలియం జయరాజ్ ఏలేటి మాట్లాడుతూ మేరీమాత ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్న ఎంపీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న మేరీమాత అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుని ఇవాళ మేరీమాత ఉత్సవ కమిటీ సభ్యులతోనూ ఫాదర్ గారితోనూ కూర్చుంటం జరిగింది. ఎందుకంటే విజయవాడ నగరంలో మేము చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఈ విజయవాడ నగరంలో ప్రతినిత్యం కూడా మేరీమాత ఉత్సవాలు ఒక అలంకరణ ప్రాయం. మనకి దసరా మేరీమాత ఉత్సవాలే ఈ విజయవాడ వైభవాన్ని చాటింపే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాల్లో రేపు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మేమేదన్నా ప్రభుత్వం తరపున మేరీమాత ఉత్సవాలకి ఎటువంటి ప్రిపరేషన్స్ రెడీ అవ్వాలని ఫాదర్ గారిని అడగడం జరిగింది. వారు పెద్దలు గత ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినాయి. మేము మా ప్రిపరేషన్స్లో ఉన్నాం. తప్పకుండా చిన్న ఇష్యూల మీద ఉన్నాయి కానీ అటువంటివన్నీ తాత్కాలికమే కానీ పరిష్కరించుకుందామని అన్నాం. పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని మరియ తల్లి యొక్క దీవెనలు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కోఆపరేషన్ చేయడానికి ప్రభుత్వపరంగా ముందుకు వస్తున్నారు. సంతోషం. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా కలగలేదు. అన్ని ప్రభుత్వ శాఖల వారు కూడా నిండుగా మాకు సహకారం అందించారు.
ఎంపీ గారు ప్రేమతో కొన్ని ప్రపోజల్స్ ముందుకు పెడుతూ ఉన్నారు. వాటినన్నిటి కూడా మా పీఠాధిపతులైనటువంటి జోసెఫ్ రాజారావు గారు వారికి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులతో కలిసి మేము మాట్లాడి మరలా మన ఎంపీ గారికి తెలియజేస్తాం. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరియు తెలియక దీవెనలు, ప్రభుని యొక్క ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. రాష్ట్రంలో అందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖను మళ్లీ గాడిన పెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం, 108, 104 సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన అధికారులతో సీఎం చర్చించారు. ప్రివెంట్ హెల్త్ కేర్పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధానాన్ని పైలట్గా ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలకు అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని సీఎం అన్నారు. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్స్లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు. అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను అభివృద్ధి చేసే విధంగా సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వేల కోట్ల రూపాయలను రాజధానికి ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బారావు కాలనీలో పార్లమెంటు వాసులతో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజధాని అమరావతి పనులు వేగవంతంగా రాబోయే ఏడాదిలో జరుగుతాయని చెప్పారు. అందుకు అవసరమైన నిధులు కూడా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందని, 30,000 కోట్లు రానున్నాయన్నారు. అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలను కూడా అభివృద్ధి చేసే విధంగా కూటమి పాలన ఉంటుందన్నారు. కాలనీలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. తన భారీ విజయానికి సహకరించిన కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక లెక్కలు అన్ని అంకెలే అని చెప్పేది. 234.2 కోట్లు అంటాడు, దాంట్లో ఇది అంటారు, అది అంటారు. ఆడియన్స్ ఎంతమంది ఉంటారంటే 6 ఉన్న అదే స్పీచ్, 1,00,000 మంది ఉన్న అదే స్పీచ్. ఈయన ఒకడు, మన ఒడ్డే గారు ఒకళ్ళు. అసలు అది ఏదైనా సందర్భం మొత్తం వెళ్ళిపోవాలి సబ్జెక్ట్ అంతా. 30 గంట అన్ని విషయాలు కూడా మాట్లాడారు. అది కూడా మంచిదే, మాకు శ్రమ తగ్గుద్ది. అప్పన్న గారు గతంలో మీ కార్పొరేటర్గా చేశారు. ఈ కాలనీలో నివాసి, మరి వారికి కూడా అవగాహన ఉంది. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చేయాలంటే మాకు ఎలక్షన్కు ముందు ఒక 6 నెలల్లో ఫస్ట్ మీటింగు మా డాక్టర్ గారి ఇంట్లో పెట్టాం. పెద్ద డాక్టర్ గారు ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టాం, తర్వాత ఇంకో మీటింగ్ ఇక్కడ పెట్టాం. సో ఆ మీటింగ్ కాడి నుంచి మాకు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మీతో మొదలై మరి ఈ ప్రాంతం అంతా కూడా వరుసగా తిరుగుతున్నప్పుడు
ఒక వేవ్ లాగా వచ్చింది, వెళ్తూ ఉంటే ఒక వేవ్ లాగా వచ్చింది. సుబ్బారావు కాలనీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం, మీరు అందరూ కూడా రండి అంటే ఈ కాలనీ అభివృద్ధి గురించి కానివ్వండి, ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి కార్పొరేట్లో ఉన్న మేమందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి 2019 ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఇప్పటి వరకు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా అంతకుముందు ఉన్నటువంటి అధికార వ్యవస్థ అధికారులందరూ కూడా మరి అభివృద్ధి విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర విషయంలో కానివ్వండి దృష్టి పెట్టనటువంటి పరిస్థితి ఉంది. కొందరు అధికారులు వాస్తవ పరిస్థితిని బేరీ చేసుకొని పనిచేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల కూడా వాళ్ళని పనిచేయకుండా వాళ్ళని శాప్టైజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళేమో ఎక్కడో యూఎస్లో ఎక్కడో ఉంటారు, ఉండి ఈ సైట్లను పట్టించుకోకపోవటం వల్ల కూడా ఇలాంటి ఇది జరుగుతుంది. పాములు బాగా పెరిగిపోయినాయండి. ఒక పాములు ఎలకలని ఇప్పుడు ఇందాక మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా బాగా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. మరి అట్లాగే ఇంకో సమస్య ఏంటంటే ఆ ఖాళీ సైట్లు చేయించాలంటే కార్పొరేషన్ తరఫు నుంచి చేయించడానికి అవ్వదండి. ప్రైవేట్ సైట్లు ఎవరికి వాళ్ళే చేయించుకోవాలి. మరి కార్పొరేషన్ తరఫు నుంచి చేయడానికంటే శానిటరీ సిబ్బంది అది అసలు పర్మిటెడ్ కాదండి. శానిటరీ సిబ్బంది కూడా అనుకున్నంత మంది లేరు. మనకు రోడ్లు ఓడవడానికే మనకు రాలేకపోతున్నారు. చెత్త ఎత్తడానికి కూడా సరిపోని సిబ్బంది లేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ సారథ్యంలో అందించబడ్డ రాజ్యాంగాన్ని ఆసరాగా చేసుకుని అభివృద్ధిని సాధించాలని సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ కన్వీనర్ లాం జయబాబు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలంతా ఏకమై రాజ్యాధికారం చేపట్టిన నాడే అసమానతలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో దళిత న్యాయ పోరాట సదస్సు వించిపేటలోని సిఎస్ఐ చర్చ్ ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను చర్చించారు. ఈ సందర్భంగా సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ కన్వీనర్ లాం జయబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై సదస్సులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఎంసీపీఐ విజయవాడ నగర కార్యదర్శి కాసాని గణేష్ బాబు మాట్లాడుతూ దళితుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత జాగృతి సేన చేస్తున్న కృషిని కొనియాడారు. అణగారిన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీజేఎస్ ఉపాధ్యక్షులు కంకిపాటి అనిల్ కుమార్, పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్, డీబీపీఎస్ వ్యవస్థాపకులు అన్నవరపు నాగేశ్వరరావు, ఎంసీపీఐ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్, దళిత యువజన నాయకులు పేటేటి రాజారావు, అనకాపల్లి కనకరాజు, కూర జాన్బాబు, సయ్యద్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. దళిత న్యాయ పోరాట సదస్సులో విజయవాడలో నివసిస్తున్నటువంటి ప్రముఖులు, పెద్దలు, పాపులర్ షుమార్ట్ గ్రూప్ సంస్థల నుంచి బట్టలు, చీరలు పంపించడం జరిగింది. అలానే విజయ డైరీ మధు గారు రైల్వే కాంట్రాక్టరు దుప్పట్లు పంపించడం జరిగింది పేదలకి. విజయవాడలో దేశంలోనే అతిపెద్ద కటౌట్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ను ఆవిష్కరించనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వచ్చే నెల 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్కు ఆయన అభిమానులు భారీ బహుమతి ఇచ్చారు. విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ను నేడు ఆవిష్కరించనున్నారు.
అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్పై పూలు కురిపిస్తారు. ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కాగా ఓ మూవీ స్టార్కు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ ప్రజల మధ్య చీలిక తెస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఎంసీపీఐయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫాసిస్ట్ మనువాద కార్పొరేట్ శక్తుల ప్రమాద, కమ్యూనిస్టు వామపక్ష శక్తుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికన విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం క్రైస్తవులను రెండో పౌరులుగా చూస్తూ అభద్రతా భావానికి గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అంబానీ, అదానీ ఆస్తులు పెంచుకునేందుకు మోడీ సర్కార్ పనిచేస్తుందని, వారిని కాపాడుతున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల గౌరవం చూపడం లేదని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విలేకరులందరికీ నమస్కారాలు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అర్ధఫాసిస్టు పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోదీ, అమిత్ షా నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రూపంగా దేశంలో మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక ఆర్థిక సంక్షోభంలోకి, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారం సాగిస్తూ ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ, దమనకాండ ఈరోజు వరకు కూడా ప్రధానమంత్రి వెళ్ళలేని పరిస్థితి. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వామపక్షాలందరూ కూడా ఆహ్వానించి దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు వామపక్షాల కర్తవ్యం అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకవైపు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, మరోవైపు దేశ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికపైన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలను, క్రైస్తవులను రెండవ శ్రేణి పౌరులుగా వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వారిని వాళ్ళ అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నారు. మెజారిటీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా తమ ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకొని ఇవాళ కేంద్రంలో తమ పరిపాలన ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అంబానీలు, అదానీలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో సాక్షాత్తు అదానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసి వాళ్ళు సమన్లు ఇచ్చినా సరే నరేంద్ర మోడీ వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం తెలిపారు. రాష్ట్రం నుంచి క్రీడాకారులు 170 మంది పాల్గొంటున్నారని, క్రీడాకారులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సభ్యులు క్రీడాకారులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, కానీ 2022లో ప్రభుత్వం భరించలేదన్నారు. తరువాత గోవాలో జరిగిన క్రీడలకు కూడా ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సాయం కోసం ప్రభుత్వానికి లేఖ రాశామని, స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు.
జాతీయ క్రీడాకారుల గురించి, క్రీడా నేషనల్ గేమ్స్ గురించి ఈరోజు బ్రీఫ్ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. ఈ డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్ 38 ఎడిషన్, అంటే 36 ఆఫ్టర్ 7-8 ఇయర్స్ తర్వాత గుజరాత్లో జరిగింది, 22లో, 23లో గోవాలో జరిగింది. ఇది 24 సంవత్సరం జరగవలసింది, జనవరికి వెళ్ళింది. ఇది 38 ఎడిషన్. దీంట్లో 35 గేమ్లు ఉన్నాయి. 35 గేముల్లో డిసిప్లైన్స్, అది టీమ్ ఈవెంట్లు కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ అయినా కావచ్చు. టోటల్గా 35. ఈ 35లో 11 సిటీలు ఉత్తరాఖండ్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. జనవరి 28 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. అది డెహ్రాడూన్ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ 2025 ఫిబ్రవరి 14న క్లోజింగ్ సెరమనీ హల్ద్వానీ అనే సిటీస్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. టోటలు 18 రోజులు. ఈ 18 రోజుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 21 గేమ్లు సెలెక్ట్ అయ్యింది. టీమ్ ఈవెంట్స్ ప్లస్ ఇండివిజువల్, లైక్ స్విమ్మింగు, బాక్సింగు, జూడో, టైకోండో, రెజ్లింగు, ఇలాంటి ఇండివిజువల్ గేమ్స్, షూటింగు, టైకోండో. ఇది కాకుండా మనకు టీమ్ ఈవెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ వాలీబాల్ సెలెక్ట్ అయింది, క్వాలిఫై అయింది అది. అలాగే ఖోఖో క్వాలిఫై అయింది టీమ్ ఈవెంట్లో. హ్యాండ్బాల్, బీచ్ హ్యాండ్బాల్ క్వాలిఫై అయింది. టీమ్ ఈవెంట్స్లో ఇవే అయినాయి, మిగతా అన్ని ఇండివిజువల్ గేమ్సే. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి బ్రాహ్మణులను వైసీపీ కుక్కలు మొరిగితే అప్పుడు మంత్రిగా ఉన్న నానికి తప్పు అనిపించలేదని, ఇప్పుడు మహిళల మీద ఇలా మాట్లాడతారా అంటూ పేర్ని నాని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాని చిలక పలుకులు పలుకుతున్నాడని, ఎవరిని కించపరిచే ఉద్దేశం చంద్రబాబుకి ఉండదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆదివారం మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై, వారి కుటుంబాలపై వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు అన్నారు. కుటుంబాలను, మహిళలను కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిన వైసీపీ నేతలలో పేర్ని నాని కూడా ఉన్నారన్నారు. ఆనాడు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు తప్పుగా అనిపించినా నానికి నేడు మాట్లాడే అర్హత లేదన్నారు. మా వైసీపీ నేతలు తప్పుగా మాట్లాడారని నాని ఇప్పటికీ లెంపలు వేసుకోవడం లేదన్నారు. వంశీ, కొడాలి నానిలను తాను సంకర జాతి కుక్కలు అని గతంలో తిడితే పేర్ని నాని తన మీద కేసు పెట్టాడని, చంద్రబాబు, లోకేష్, పవన్ పై సినిమా తీయటానికి వర్మ, పేర్ని నాని కలిసి చర్చ జరపడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కట్టుకున్న భార్యను ఈ కేసులో పేర్ని నాని ఇరికించారని, భార్య మీద నిజంగా ప్రేమ ఉంటే పేర్ని నాని గోడౌన్ తన పేరు మీద పెట్టుకునేవాడన్నారు. భువనేశ్వరి మీద మాట్లాడిన వంశీ, కొడాలి నానితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పేర్ని నాని నేడు నీతి వాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసుకోవాలన్నారు. నమస్కారం. ఈరోజు పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. వాళ్ళ భార్య జయసుధ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు. ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం ఉండదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉండొచ్చు, మరి మాకైతే తెలియదు. కానీ పేర్ని నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారిని, అలాగే బ్రాహ్మణి గారిని మీ వైసీపీ కుక్కలో అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా, ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగనడం మాది కరెక్ట్ కాదు,
డ్రీమ్ ఆడియో నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు పరుచూరి విజయలక్ష్మి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ 17 సంవత్సరాల కష్టం వెనుక పెద్దలు దాసరి నారాయణరావు కృషి, విజయ చాముండేశ్వరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ ఈ స్థాయికి చేరిందని వారు వివరించారు. సావిత్రి గారి అభిమానులకు ఒకటే కోరిక, ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారం వచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. జనవరి 24వ తేదీన ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా విడుదలైన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో సినీ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు డ్రీమ్ ఆడియో వాళ్ళు నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలు కౌతా కళావేదికల్లో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా నా సావిత్రి కళాపీఠంలో నేను చేసిన ఏదో కొన్ని కార్యక్రమాలకి ఆయన ఇన్స్పైర్ అయ్యి అక్క నిన్ను సత్కరించుకోవాలి అనుకుని తను ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ అది నేను ఎంత వద్దు అనుకున్నా కూడా అది చిన్నది కాదు కదా, పెద్దదైపోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు నాకు నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఏంటంటే సావిత్రి కళాపీఠం గురించి, సావిత్రి గారి గురించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు సావిత్రి గారు ఒక సినిమా చూస్తే సావిత్రి గారు గుర్తొస్తారు, ఒక పాట చూస్తే సావిత్రి గారు గుర్తొస్తారు. కానీ ఆ రోజుని ఈ అభిమానం ఆ రోజున ఎవరూ చూపించలేదు. ఓన్లీ ఎందుకంటే ఈరోజు తుల్లపాటి కుటుంబరావు గారు లేరు, కానీ నేను చెప్పడానికి ఆయన ఒక్కటి సాక్ష్యం చాలు. నేను పడిన కష్టాలు 17 సంవత్సరాలు నేను పడిన కష్టాలు ఈ రోజున ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆ కష్టాలన్నీ పోయి మంచి విజయం సాధించుకోవడానికి నేను ముందుకు వెళ్తున్నాను అనిపిస్తుంది. అందరూ ఆదరించవచ్చు, కానీ సావిత్రి గారిని ఒక ఆవిడ గురించి గౌరవించి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ గౌరవంగానే ఉండాలి తప్ప ఆవిడ అగౌరవపరిచేటట్టుగా ఉండకూడదు. నేను అనుకున్నదన్నీ సాధించా. ఆ రోజున సావిత్రి గారి విగ్రహం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను పడిన కష్టాలకి నిజంగా అది మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ. ఎందుకంటే ఆ రోజున్న ప్రెస్ అంతా కూడా ఈరోజు ఉన్నారు. నాకు ఆ రోజున్న ముత్తంశెట్టి రత్నబిందు గారు నిజంగా ఆవిడ దాసనారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే అమ్మా నేను ఆర్డర్ నేను ఇప్పిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు, తెలుగు యొక్క గొప్పతనాన్ని అభివర్ణిస్తున్న వక్తలు. వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా అంటూ విమర్శించిన మంత్రి నారాయణ, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని వెల్లడి. శారదా కళాశాలలో ఘనంగా జరిగిన గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు, కళాశాల గొప్పతనాన్ని వివరించిన అతిథులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.